హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటల్లార్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రామాంజనేయులు కొల్లేరు అడ్వకేట్ మోవా. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పోలీస్ కేసుల్లో కేసు డైరీ అంటే ఏంటి. కేసు డైరీలో కంపల్సరిగా పోలీసు వారు ఏదైనా ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు, ఏదైనా కేసులు కట్టేటప్పుడు వాళ్ళు డైలీ చేసే దినచర్యని ఆ కేసు డైరీలో రాస్తారు. సపోజ్ ఏదన్నా కేసు అయినప్పుడు ఆ కేసుకు సంబంధించిన సాక్షుల బాక్సులు ఎవరైనా వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్లు రికార్డ్ చేసినప్పుడు ఆ ఎవ్రీథింగ్ పోలీసు వారు ప్రతిరోజు డ్యూటీలు ఏం చేశారు ఏంటనేది ఆ కేసు డైరీలో రాయాలి. ఆ కేసు డైరీ అనేది పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఉండే కేసు డైరీ లాయర్లకి కేసు ట్రయల్ చేసే సందర్భాల్లో కేసు డైరీలో మీరు ప్రతి ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి మీరు కేసు డైరీలో రాశారా లేదా అని అడుగుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి కేసు డైరీలో రాసేదానికి తేడాలు ఉంటాయి. కేసులు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి కేసులు కొట్టేసే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఎక్కువ పోలీసు వారు చేసే ప్రతిరోజు దినచర్యను, ఏ కేసులో ఏం చేస్తున్నారు ఏంటనేది ప్రతిరోజు డ్యూటీని, వాళ్ళ యొక్క దినచర్యని, ఆ కేసుకు సంబంధించి ఏం చేస్తున్నారు ఏంటనేది ఆ కేసు డైరీలు అనేది కంపల్సరీగా పోలీసు వారు రాయాలి. దాన్నే కేసు డైరీ అంటారు. అది ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు వారు మెయింటైన్ చేస్తారు. ఏ పోలీసు ఎవరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు, ఏ ప్రాపర్టీలు సీజ్ చేశారు, ఏ కేసుల్లో, వాటి వివరాలన్నీ కూడా కేసు డైరీలో రాస్తారు. ఫ్రెండ్స్, అది క్రిమినల్ లాయర్స్కి కేసు చేసేటప్పుడు, క్రిమినల్ కేసులు ట్రయల్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. చాలా యూజ్ఫుల్ ఇది క్రాస్ ఎగ్జామినేషన్కి క్రిమినల్ కేసుల్లో జూనియర్ లాయర్స్ అందరికీ. ఎందుకంటే పలానా స్టేట్మెంట్లు రాసినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కేసు డైరీలో రాశారా, పలానా టైంకి రాశారా అనేది అడగడానికి, దానివల్ల కాంట్రడిక్షన్స్ అనేది వస్తాయి. అది కాంట్రడిక్షన్స్ అనేది క్రిమినల్ కేసులో చాలా ఇంపార్టెంట్. ప్రతి పోలీస్ ఆఫీసరు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కంపల్సరీగా కేసు డైరీ ఉంటుంది. ప్రతి కేసుకు సంబంధించి విట్నెస్లను, సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసేటప్పుడు వీటన్నిటికి సంబంధించి ప్రతిదీ పిన్ టు పిన్ ఆ కేసు డైరీలో రాస్తారు. దీన్నే కేసు డైరీ అంటారు. ఫ్రెండ్స్, సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.